నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో ఒక 3 to 4 months బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఒక 25 years యువకుడు ఒక మెట్రోపాలిటన్ సిటీ నుంచి మన దగ్గర రావడం జరిగింది. సో అతను జనరల్గా ఒక 6 to 8 monthsలో తను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. సో దీంట్లో అతనికి మెయిన్గా వచ్చే భయం ఏంటంటే సెక్షువల్ వీక్నెస్, అంటే నర్వస్ వీక్నెస్ ఏమన్నా తనకి ఎఫెక్ట్ అయిందా అని మన దగ్గర రావడం జరిగింది. సో అసలు ప్రాపర్గా ఇట్లాంటి కండిషన్స్లో ఈ యూత్లో అసలు ఈ 25 years యంగ్ ఏజ్లో లేదంటే బిలో 30 years వాళ్ళు ఎక్కువగా మన దగ్గరికి వస్తున్నారండి. సో అసలు మెయిన్గా ఇది హెల్త్ ప్రాబ్లమా లేదంటే సైకలాజికల్ ప్రాబ్లమా అనేది మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీంట్లో వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఇంటర్ప్రిట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు అన్నీ ఓన్గా తన మీద తను ఇంటర్ప్రిట్ చేసుకోవటం వల్ల మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీంట్లో మెయిన్గా ఈ అంగస్తంభన సమస్యలు కానీ, ఈ నర్వస్ వీక్నెస్తో సెక్షువల్ వీక్నెస్తో బాధపడుతూ మన దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ, ఈ మ్యారేజ్ కాకముందు వచ్చే యువకులు కానీ ఎవరైతే మన దగ్గరికి ఉన్నారో వీళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ అనేది ఎంతైనా అవసరం ఉంటుందండి. సో ప్రాపర్గా ప్రాబ్లం అయితే ఒక 100%లో ఒక 20 to 30% ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఉండే మన దగ్గరికి వస్తారు, ప్రాబ్లం లేని వాళ్ళు మన దగ్గరికి వస్తారని కాదు నేను అనేది. జనరల్గా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు దానికి మనం ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీంట్లో వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, సార్ నాకు ఏదైనా వయాగ్రా లాంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా హోమియోపతిలో అని. సో అసలు అట్లాంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీనికి మనం ఏమి ఎవాల్యుయేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. సో ఫస్ట్ అతను అసలు క్లినికల్గా ఎంతవరకు ప్రజెంట్ చేస్తున్నాడు, సో అతనికి ఎరెక్షన్ అనేది ఎంతసేపు మెయింటైన్ అవుతుంది, అసలు అతనికి ఆ శీఘ్రస్ఖలన సమస్య ఎరెక్షన్ మెయింటైన్ అయినా కొంతమంది ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అని చెప్తుంటారు, అంటే శీఘ్రస్ఖలన సమస్య అని చెప్తూ ఉంటారు. సో అసలు అది యాక్చువల్గా శీఘ్రస్ఖలన సమస్యనా లేదంటే అతనికి ఏదైనా యాంగ్జైటీతో అవుతుందా. కొంతమంది ఈ మ్యారేజ్ ఒక 5 to 6 months ఉన్న వాళ్ళకి వాళ్ళు ఓన్గా టెస్ట్ చేసుకోవడానికి బయటకు వెళ్తూ ఉంటారు. బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత మళ్ళీ అదొక కొత్త ప్రాబ్లం. సో అతను ఏదైనా ఒక ఎస్టీడీ ఇన్ఫెక్షన్కి గురయ్యాడా లేదంటే అతనికి ఏదైనా సుఖవ్యాధులు వచ్చినాయా అనేది మళ్ళీ అదొక మానసిక రుగ్మతగా అతనికి ఆ క్లినిక్ అతనికి అదొక రకమైన ఇన్సెక్యూరిటీ, అంటే ఆత్మన్యూన్యత భావంతో అతనికి భయపడుతూ ఉంటాడు. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మెయిన్గా మనం ప్రాపర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము పంపించాము అన్నట్టు కాకుండా ఫస్ట్ పార్ట్ ఏంటంటే కౌన్సిలింగ్లో అతను యాక్చువల్గా అతనికి అది ఫిజియలాజికల్ ప్రాబ్లమా లేదంటే సైకలాజికల్ ప్రాబ్లమా లేదంటే నిజంగా ఏదైనా ఆరోగ్య సమస్య. ఫిజియలాజికల్ ప్యాథలాజికల్ అంటే ఆరోగ్య సమస్య ఉంది అంటే ప్రాపర్గా ఏముంది అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ చెక్ చేస్తాం. సో టోటల్ టెస్టోస్టిరాన్ ఒక 500 to 600 నార్మల్ ఉంది అంటే మనం అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదండి. సో బాడీలో హార్మోన్ లెవెల్ నార్మల్గా ఉన్నంత వరకు అదే అతనికి ఏదైనా ఒక మానసిక సమస్య, ఇందాక నేను చెప్పినట్టు అతను ఏదైనా బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాపర్గా తన పెర్ఫార్మెన్స్ అనేది పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల లేదంటే అక్కడ ఏదైనా తన డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఒక 5 to 6 months తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా తన ఆపోజిట్ పార్ట్నర్తో ఇలాగే ఉంటుందేమోనని భయపడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, మెయిన్ భయం, ఇన్సెక్యూరిటీ. సో ఒక్కసారి ఆ ఇన్సెక్యూరిటీని మనం అతని మైండ్లోంచి తీసేసి సో అతని టోటల్ టెస్టోస్టెరాన్ బాబు ఇదిగో నీ టోటల్ టెస్టోస్టెరాన్ నార్మల్గానే ఉంది, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, మనకి హోమియోపతిలో కొంతవరకు నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ నర్వస్ వీక్నెస్ అనేది నువ్వు చెప్తున్నావు కాబట్టి సో నీకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంది అంటున్నావు కాబట్టి మనకు హోమియోపతిలో మనం ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ మనకి ఈ నర్వస్ వీక్నెస్కి మన దగ్గర స్టాఫిసాగ్రియా అని, సెలీనియం అని, బెలడోనా అని, పల్సటిలా అని, లైకోపోడియం అని, నాట్రమ్ సల్ఫ్ అని ఇలా మంచి బ్యూటిఫుల్ రెమెడీస్ మనకి టిష్యూ రెమెడీస్లో కూడా క్యాల్కిరియా ఫ్లోర్, క్యాల్కిరియా ఫ్లాస్, కాలీఫ్లోర్ ఇలా మంచి బ్యూటిఫుల్ రెమెడీస్ మన దగ్గర మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. నాట్రమ్ ఫాస్ ఇవన్నీ మంచి మెడిసిన్స్. ఈ నర్వస్ వీక్నెస్తో బాధపడుతున్న వాళ్ళకి మనం ఒక 6x పొటెన్సీలో కానీ ఒక 30 పొటెన్సీలో కానీ మనం ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకుంటే అది ఏదైనా చిన్నపాటి నరాల బలహీనతలు ఉన్నా ఈ హోమియోపతి మెడిసిన్ మీద అవన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా యాక్చువల్గా వెదర్ ఇట్ ఈజ్ ఏ రియల్ ప్రాబ్లమ్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయి, సో వీటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి హోమియోపతి మెడిసిన్ ద్వారా. కొంతమంది వస్తూ ఉంటారు, సో మనం ఈ టోటల్ టెస్టోస్టెరాన్ చెక్ చేసినప్పుడు ఈ 300, 400 బిలో 300 లెవెల్స్ కూడా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి పెనియల్ సైజ్ చిన్నగా ఉండటం కానీ లేదంటే తొందరగా ఎరెక్షన్ మెయింటైన్ అవ్వకపోవడం వల్ల కానీ ఏదంటే ఈడీ ప్రాబ్లమ్స్, అంగస్తంభన సమస్యలు, ఎరెక్షన్ డ్రాప్ అయిపోవడం కానీ లేదంటే శీఘ్రస్ఖలన సమస్యలు, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటూ ఉంటాం. సో ఈ శీఘ్రస్ఖలన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ సో మనకి ఒకసారి ఈ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ మేల్ ఆండ్రోజెన్ సెక్షువల్ హార్మోన్ ఈ టెస్టోస్టెరాన్ రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రాపర్ ఎరెక్షన్స్ అనేవి కొంతమందిలో మెయింటైన్ అవుతూ ఉండవు, అంటే ఎరెక్షన్ ఇందాక నేను చెప్పినట్టు డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి కూడా మన హోమియోపతిలో చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉన్నాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎటువంటి భయము నిస్సంకోచంగా
మీకు ఈ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు మీరు మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు సో అది యాక్చువల్గా అది సైకలాజికల్లా లేదంటే ప్యాథలాజికల్లా లేదంటే ఇంకేదైనా ఇతర కోమార్బిడిటీస్ ఉన్నాయా అనేది చూసుకుని మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకురాగలని ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. కొంతమంది అడుగుతూ ఉంటారు ఏదైనా ఇతర వయగ్రా లాంటి మెడిసిన్స్ వాడుకోవచ్చా అని. డెఫినెట్గా మీకు ఆ సిస్టమ్ మీద మీకు ఇది ఉన్నప్పుడు మీరు వాడుకోవచ్చండి. కానీ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. అంటే కొంతమంది తెలియకుండా దీర్ఘకాలిక గుండె సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్ పీపుల్లో ఎక్కువగా ఈ అధిక రక్తపోటుతో ఎక్కువ స్ట్రెస్ వలన ఈ బీపీ హైపర్ టెన్షన్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ వయాగ్రా మెడిసిన్స్ వాడిస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో మాత్రం డెఫినెట్గా 100% కాంప్లికేషన్స్ ఉంటాయండి. సో లేదంటే ఇతర డయాబెటీస్ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానీ ఒబేసిటీ ఊబకాయం ఉన్న వాళ్ళలో కానీ లేదంటే ఇతర మందులు వాడుతున్న వాళ్ళలో కానీ ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మీరు వాడుతున్న మెడిసిన్స్ మీకు ఉన్న ప్రాబ్లము ప్రాపర్గా డిస్కస్ చేసుకుని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది వాట్ ఎవర్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ మేబీ అది మీకు అలోపతి కానీ హోమియోపతి కానీ లేదంటే మీకు ఇతర మెడిసిన్స్ ఏమైనా మీరు వాడదలుచుకుంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గర మీరు అప్రోచ్ అయ్యి మీకు ఉన్న ఆరోగ్య సమస్య ఓపెన్గా మాట్లాడగలిగితే దాన్ని మనం విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎటువంటి భయము జంకు లేకుండా తగ్గించుకోవచ్చు, దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను.